హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిస. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దసరా. కాంతార చాప్టర్ 1 మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకు మస్త్ అనిపించింది. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా అలా కొట్టేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కాంతార చాప్టర్ 1 ఫస్ట్ హాఫ్ నాకు భలే అనిపించింది. మూవీ చూసినంతసేపు మన కాంతార ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మూవీలో వరల్డ్ బిల్డింగ్, ప్రొడక్షన్ వర్క్, సిజిఐ అండ్ లొకేషన్స్ నాకు మస్త్ అనిపించాయి. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్, భలే డిజైన్ చేశారనిపించింది. ఇంటర్వెల్ ముందు వచ్చే టైగర్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా వేరే లెవెల్ అనిపించింది భయ్య. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన బొమ్మ ఇది. ఫస్ట్ 20 మినిట్స్ స్టోరీ ఇంట్రడక్షన్ కి టైం తీసుకున్నాడు భయ్య. ఈశ్వరుని పూదోట, బాంగ్లా రాజ్యం, కదంబ రాజ్యం, కాంతార అనే ప్లేస్, ఇలా చాలా చాలా కొత్త విషయాలను చూపించిన ప్రయత్నం చేశాడు. ఇక స్టోరీ ప్లాట్ ఏంటంటే, బాంగ్లా రాజ్యం, ఆ రాజ్యానికి ఒక రాజు ఒకరోజు ఈశ్వరుడి పూదోట అనే ప్లేస్ కి వెళ్తాడు. అది ఒక దైవత్వం ఉన్న ప్లేస్. బ్రహ్మరాక్షసుడి కారణంగా రాజుతో పాటు అతడి సైన్యం కూడా అక్కడే చనిపోతారు. చిన్న పిల్లాడిగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు బతికి తిరిగి రాజ్యానికి వస్తాడు. పెద్ద అయ్యాక అటువైపు వెళ్లే సాహసం కూడా చేయడు. ఇదే ఈశ్వరుడి పూదోట దగ్గరలో కాంతార అనే చోట్లో జనాలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి బర్మీ అంటే రిషబ్ శెట్టి చిన్న పిల్లాడిగా దొరుకుతాడు. పెరిగి వాళ్ళ దగ్గరే పెద్ద అవుతాడు. మరోవైపు రాజశేఖరుడి కొడుకు కులశేఖరుడు పెద్ద అయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన బెర్మీ బాంగ్లా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది, యువరాజుతో వైరం ఏంటి, యువరాణితో పరిచయం ఎలా జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి మూవీకి హార్ట్ అని చెప్పొచ్చు. రుక్మిణి వసంత్ కూడా మూవీలో మంచి రోల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే భలే ఉంది. మూవీలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, బట్ అవేవి పెద్ద మ్యాటర్. మొత్తానికి మూవీ అయితే నాకు చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన బొమ్మ ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Thank you all. Signing off, my TFI Banisa.